హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకుందాము. ఈ పాయసం మంచి రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ పాయసం తయారు చేసుకుందాము. నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యాన్ని 1 కప్పు తీసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఈ సగ్గుబియ్యాన్ని కడిగి నీళ్ళని పారవేసుకోవాలి. పారవేసుకున్నాక వీటిని పక్క పెట్టి కొద్దిగా నాననియాలి. ఇప్పుడు ఒక 3 క్యారెట్లను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ 3 క్యారెట్లను వీడియోలో చూపించినట్లు వాటిపైన కొంచెం పొట్టులా ఉంటుంది కదా, దాన్ని గీరేసుకుంటున్నా. ఇప్పుడు మనము క్యారెట్ల పొట్టు గీరేసుకున్నాం కదా, ఈ క్యారెట్లను వీడియోలో చూపించినట్లు తురుములాగా గీరేసుకోవాలి. ఇక మనము క్యారెట్ తురుము గీరేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 చెంచా నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగినాక మన క్యారెట్ తురుమును ఈ కడాయిలో వేసుకొని సన్నం మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు వేంపుకోవాలి. ఈ క్యారెట్ తురుము వేంపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. అట్లనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా దీంట్లో వేసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ మంట ఫస్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకొని పాలు కొంచెం వేడైనాక తక్కువ మంట పెట్టుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఒక 2-3 నిమిషాల పాటు పాలల్లో ఉడకనియాలి. ఈ సగ్గుబియ్యం కొంచెం ఉడికినాక కొంచెం యాలకుల పొడి, 1 కప్పు చక్కెర వేసుకొని అన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీదనే మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఈ పాయసాన్ని ఉడకనియాలి. ఇక 2-3 నిమిషాలు ఉడికి పాయసం కొంచెం చిక్కబడ్డాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారైపోయింది. ఈ పాయసం మీద మీకు నచ్చిన ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కావాలనుకుంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పాయసం మంచి చల్లబడ్డం కూడా తినచ్చు. వేడి మీద తినచ్చు, చల్లబడ్డం కూడా తినచ్చు. మీ ఇష్టము, ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా తినాలి. చూసిరు కదా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ పాయసం తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది.